దేశవ్యాప్తంగా ఓసీలు రోడ్డెక్కి ఉద్యమించడానికి కారణమైందంటే యూజీసీ నిబంధనలు. ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుని దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఒక బీసీ ఎస్సీ ఎస్టీలు కనుక ఓసీలకు సంబంధించి ఏదన్నా చెప్పినప్పుడు కాదు అంటే యూనివర్సిటీలో వాళ్ళ మీద విచారణ చేసి వెంటనే పెనాల్టీలు వేసేటటువంటి ఒక సరికొత్తదైనటువంటి అంశం. వాస్తవంగా నిజమైనటువంటి కుల వివక్షకి గురైతే కులపరమైనటువంటి సమానత్వం లేకపోతే చర్యలు తీసుకోవాలని చెప్తే ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ కలిసి కులం ఆధారంగా ఇప్పుడు ఓసీలని హెరాస్ చేయడం ప్రారంభించినటువంటి వేళ ఓసీల తిరుగుబాటుతో జరుగుతున్నటువంటి ఉదంతం. దీంట్లో రెండు కోణాలు. ఇప్పుడు అది తీసేస్తే బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టడం, అది కంటిన్యూ అయితే ఓసీలను రెచ్చగొట్టడం, మోడీని దించడానికి లేదా మోడీ మీద తిరుగుబాటుకి బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ తరహాలో ఇక్కడ కూడా కథ నడిపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కుట్రకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్న వివక్ష జనవరి 13న బిగినైతే అప్పుడే 26కే రచ్చరచ్చ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో జోక్యం చేసుకోవడానికి రెడీ అయ్యింది. సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేస్తానంది. చీఫ్ జస్టిస్ దీని మీద స్పందించారు. మేము ఏదైతే ఉద్దేశించినటువంటి దానికి విరుద్ధంగా జరుగుతుంది అన్నటువంటి మా నోటీస్కి వచ్చింది, దాని మీద మేము చర్చిస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.